దివ్య ప్రసాద ధ్యానము 10వ రోజు. విశ్వాసముతో దివ్య ప్రసాదాన్ని స్వీకరించుదాం. క్రీస్తునందు ప్రియులారా, యోహాను శుభవార్త 20వ అధ్యాయం 29వ వచనములో, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు ప్రభువు తోమాతో అన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం వరకు, వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారమునకై చిందబడనున్న నిబంధనపు నా రక్తము అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అన్నారు. ప్రియులారా, దివ్య సప్రసాదాన్ని మన కళ్ళతో చూస్తే అది రొట్టెలాగానే కనిపిస్తుంది, పాత్రలో ఉన్నది ద్రాక్షరసంలాగానే కనిపిస్తుంది. కానీ విశ్వాసం మనకు కనిపించని సత్యాన్ని తెలియజేస్తుంది. యేసు చెప్పిన మాటలు ఎన్నడూ తప్పవు. ఆయన ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పినప్పుడు ఆ మాటలను సంపూర్ణ విశ్వాసముతో అంగీకరించడం క్రైస్తవ విశ్వాసానికి కేంద్రమై ఉన్నది. ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు తన శరీరాన్ని భుజించాలని చెప్పినప్పుడు అనేక మంది శిష్యులు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. వారు ఆ మాటలను అర్థం చేసుకోలేకపోయారు. కానీ యేసు ప్రథమ శిష్యుడైన పేతురు మాత్రం, ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళగలము? నీ వద్ద నిత్య జీవపు మాటలున్నాయి అని తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ప్రియులారా, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ యేసు మాటలపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయనే మనలను నడిపిస్తాడు. దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ముందు మనం ప్రతిసారి ఈ చిన్న ప్రార్థన మన హృదయంలో చెప్పుకోగలగాలి. ఓ ప్రభువా, నా విశ్వాసాన్ని మరింత బలపరచండి. ఓ ప్రభువా, నా విశ్వాసాన్ని మరింత బలపరచండి. ప్రియులారా, దివ్య భోజనాన్ని అలవాటుగా కాకుండా ప్రతిసారి సజీవుడైన యేసునే స్వీకరిస్తున్నామనే విశ్వాసముతో మనం స్వీకరించాలి. ఆ విశ్వాసమే మన జీవితాన్ని మారుస్తుంది. మన హృదయం వినయముతో నిండుతుంది. మనలో దేవుని ప్రేమ పెరుగుతుంది. మన జీవితం క్రీస్తుకు సాక్ష్యంగా మారుతుంది. కథోలిక శ్రీ సభ అధికార బోధనలో దివ్య సప్రసాదములో క్రీస్తు నిజంగా తన దివ్య సన్నిధి కలిగి ఉన్నాడనే విషయం ఇంద్రియాలతో కాదు, విశ్వాసముతో గ్రహించబడుతుందని బోధించారు. ఈ విశ్వాసం క్రీస్తు మాటల ఆధారంగానే నిలిచి ఉంటుంది. అందువల్ల ప్రతి విశ్వాసి వినయముతోనూ భక్తితోనూ దృఢమైన విశ్వాసముతోనూ దివ్య భోజనాన్ని స్వీకరించాలి. దివ్య సప్రసాద సన్నిధికి మనం సమీపించాలి. ప్రియులారా, కథోలిక శ్రీసభ చరిత్రలో పునీత థామస్ అక్వినాసు గొప్ప పునీతుడు. దివ్య సప్రసాదము గురించి ఆయన ఏమన్నాడంటే, దివ్య సప్రసాదముపై అతనుకున్న భక్తిని ఆయన ప్రకటిస్తూ అదోరో తే దేవోతే అనే మంచి గీతాన్ని రచించాడు. ఆ గీతము, చూపు, స్పర్శ, రుచి నిన్ను పూర్తిగా గ్రహించలేవు, కానీ నీ వాక్కు విని నేను విశ్వసిస్తున్నానని లోతైన ఆధ్యాత్మిక భావాలతో పునీత థోమాస్ అక్వినాసి గారు దివ్య సప్రసాదం గురించి చెప్పాడు. ఆ విధంగా అతని రచనలన్నీ దైవశాస్త్రవేత్తగా భక్తిని, విశ్వాసాన్ని రేకెత్తించే మాటలను పునీత థోమాస్ అక్వినాసి గారు మనకు అందించారు. ప్రియులారా, అతడు చేసిన ఈ చిన్న ప్రార్థన దివ్య ప్రసాద రహస్యాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. మన ఇంద్రియాలు చూసేది రొట్టె రూపం మాత్రమే, కానీ విశ్వాసం గుర్తించేది సజీవుడైన యేసుక్రీస్తునే. ప్రార్థించుదాం. ప్రభువైన యేసయ్యా, దివ్య ప్రసాదములో నీ నిజమైన సన్నిధిని దృఢ విశ్వాసముతో గుర్తించే కృపను మాకు ప్రసాదించండి. సందేహాల కంటే నీ వాక్కు ఎక్కువగా నమ్మే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి దివ్య ప్రసాద స్వీకరణ ద్వారా
మా విశ్వాసాన్ని బలపరచి నిన్ను ప్రేమించే శిష్యులంగా మేము మారుదుముగాక. ఆమెన్. దివ్య ప్రసాద యేసయ్యా, మా విశ్వాసాన్ని దృఢపరచండి. దివ్య ప్రసాద యేసయ్యా, మా విశ్వాసాన్ని దృఢపరచండి. దివ్య ప్రసాద యేసయ్యా, మా విశ్వాసాన్ని దృఢపరచండి. ఆమెన్.